దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించినటువంటి సహోదరులకు, సహోదరులకు, పెద్దలకు, యవన బిడ్డలకు మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ రీతిగా ఏకీభవించి ఎన్నో అంశాలను మనము నేర్చుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి మన జీవితాలకు అవి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తూ ఉన్నాయి. మన జీవితం మనం కట్టుకోవటానికి ఆత్మీయంగా ఈ లోకానుసారంగా కూడా దీవెనలను మనం ఖచ్చితంగా పొందుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసి దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను పొందుకుంటా ఉన్నాం. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మన జీవితాలను మనము కలిగి ఉండి మన సమయాన్ని దేవునితోటి గడిపినప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని, హృదయంలో నెమ్మదిని, ఆనందమును అనుగ్రహిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మీలో చాలామంది ఈ రీతిగా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సజీవుడు. ఆయన మనలను ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆశీర్వదించడానికే. మనం బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలు, వారిని గురించినటువంటి పనులను, వారు చేసినటువంటి పనులు, వారు నడిచినటువంటి మార్గము, వారు మాట్లాడినటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయించాడు. అంటే వారిని గురించినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వాటిని మనం చదువుతూ ఉన్నాం. అబ్రహామును గురించి నేర్చుకున్నాం, ఇస్సాకును గురించి, యాకోబును గురించి, దానియేలును గురించి, దావీదు గురించి, సొలొమోను గురించి, యోబును గురించి, అనేక మందిని గురించినటువంటి మాటలు మనం విన్నాం. మోషే, యెహోషువ, ఇలాగా అనేక మంది జీవితాలను మనం వింటూ విన్నాము. నూతన నిబంధనలోనికి వచ్చినట్లయితే ప్రభువారి యొక్క శిష్యులను గురించినటువంటి మాటలు, ఆయనకు పరిచర్య చేసినటువంటి అపోస్తలులను గురించినటువంటి మాటలు, పౌలును గురించినటువంటి మాట, తిమోతిని గురించినటువంటి మాట, ఎన్నో మాటలు మనం వారి జీవితాలను విని మన జీవితాలు మనం కట్టుకుంటా ఉన్నాం. నేటి దినమున మనము నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తిని గురించినటువంటి కొన్ని మాటలు మనము 2-3 ఎపిసోడ్స్కి నెహెమ్యాను గురించి, నెహెమ్యా ఎవరు, ఎలాంటి వాడు, అతని జీవితం ఎలా ఉన్నది, ఎలాంటి ప్రార్థన చేశాడు, నెహెమ్యా తన జీవితమును దేవునికి ఎట్లాగా అప్పగించుకున్నాడు, అనేకమైనటువంటి మాటలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. మనము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వింటే మనకెన్నో అంశాలను ఆయన నేర్పిస్తాడు. తద్వారా మన జీవితాలు మనము ఎలా కట్టుకోవాలి అనేటువంటిది కూడా తెలియచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా సిద్ధపడదాం. దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనను మనము గ్రహిద్దాం. మన హృదయాలను దేవుని యొక్క మాటలు వినటానికి కొద్ది నిమిషాలు, ఒక 30 నిమిషాలు మీరు కేటాయించండి. ఎక్కడో ఆలోచన చేస్తూ దేవుని యొక్క మాటలు వింటే అది మనకు ప్రయోజనం ఉండదు. కానీ దేవుడి రాత్రి ఈ సమయమున, ఈ పగటి కాల సమయమున, మీరెప్పుడు ఈ మాటలు వింటే ఆ సమయమున దేవుడు మీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. మనమందరం కూడా సిద్ధపడదాం. నెహెమ్యాను గురించినటువంటి కొన్ని మాటలు మనము, ఆయన చేసినటువంటి ఉపవాసము, ఎందుకు ఉపవాసం చేశాడు, ఎలా చేశాడు, అనేకమైనటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఎక్కడ నుండి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నెహెమ్యా అనేటువంటి ఆ పేరు ఒక హీబ్రూ మూలానికి చెందినటువంటిది. హీబ్రూ మూలానికి చెందినటువంటి
ఒక పురుషుని యొక్క పేరు నెహెమ్యా. ఈ నెహెమ్యా అనేటువంటి ఆ పేరుకి అర్థము ఏమిటంటే, హీబ్రూ భాషలో ఉన్నటువంటి పదానికి దేవుడు ఓదారుస్తాడు, దేవుడు ఓదారుస్తాడు, యెహోవా యొక్క ఆదరణ అనేటువంటి అర్థము ఉన్నది. యెహోవా కంఫర్ట్స్ అనేటువంటిది ఈ పదానికి అర్థంగా మనం చూడవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి నెహెమ్యా పర్షియా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పర్షియా రాజు అర్తహషస్త కాలములో, విన్నారా ఈ మాట? అర్తహషస్త అనేటువంటి రాజు పరిపాలన కాలములో క్రీస్తు పూర్వము 5వ శతాబ్దమునకు చెందినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ నెహెమ్యా చేస్తున్నటువంటి పనేమిటి? ఏం పని చేశాడు? యాజకుడా, లేకపోతే ప్రధానమంత్రిగా ఉన్నాడా, రాజుగారి యొక్క ముఖ్యమైనటువంటి అనుచరుడా అంటే కాదు. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాడు రాజుగారి యొక్క భవనములో రాజుకు గిన్నె అందించేటువంటి పని చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రాజుకి గిన్నె అందించేటువంటి పని అంటే నిత్యము రాజుతోనే ఉండేటువంటి ఒక జీవితాన్ని జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. రాజుకి సమీపంగా బ్రతుకుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. చేస్తున్నటువంటిది చిన్న ఉద్యోగమే, కానీ ప్రముఖమైనటువంటి ఉద్యోగం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేటి దినాల్లో చాలామంది కొంత బాధపడతా ఉంటారు. మాది చిన్న ఉద్యోగమేనే, నేను దేవునికి ఇంత నమ్మకంగా ఉంటా ఉన్నాను, నేను ఇంతగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, దేవునితోటి నేను ఎక్కువగా గడుపుతూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, కానీ నాకు ఒక ఆఫీసర్ లెవెల్లో పోస్టు నాకు ఇవ్వలేదేంటి? నా కింద 10 మంది పని చేయాలి, కానీ నేనే 10 మంది కింద పని చేయాల్సి వస్తుంది కదా, ఏంటి బాధ నాకు అని చాలా బాధపడుతున్నటువంటి వారు కూడా నేటి దినాలన కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి మనం నమ్మకంగా ఉండాలి, దేవుని మనం స్తుతించేటువంటి వాళ్ళంగా ఉండాలి. నువ్వు చిన్న పని చేసినా దానికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడేమో కదా, అవునా కాదా? దేవుడు నీకు ఇచ్చినటువంటి పని, ఆ వ్యాపారము, ఆ ఉద్యోగము ఏదైనా కానివ్వండి, నువ్వు దేవుని యొక్క చేతిలో బహుగా వాడబడటానికి, దేవుని యొక్క మహిమను పొందుకోవటానికి, నువ్వు పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క మన్నను పొందుకోవటానికి, పేరు పొందుకోవటానికి, దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడేమో అని ఎందుకు ఆలోచించట్లేదు? మానవుని యొక్క స్వభావము, మానవుని యొక్క మనసు ఎలా ఉన్నదంటే అంత నెగిటివ్ థాట్, వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుడు నన్ను ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఈ ఉద్యోగం కూడా లేనటువంటి వాళ్ళు, ఈ వ్యాపారం కూడా చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వేల మంది ఉన్నారు. కానీ దేవుడు నన్ను ప్రేమించి నా కుటుంబాన్ని పోషించుకోవటానికి, నాకు చక్కగా జీతం వస్తూ ఉన్నది, వ్యాపారంలో కొంత లాభం వస్తూ ఉన్నది అని దేవుని ఎందుకు స్తుతించలేకపోతా ఉన్నామంటే అది మానవుని యొక్క స్వభావం. వద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించినప్పుడు నమ్మకంగా మనం ముందుకు కొనసాగాలి. నమ్మకంగా ఉంటే దేవుడు మీ ద్వారా ఏ కార్యాన్ని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో కదా. మిమ్మల్ని ఎలా హెచ్చించబోతా ఉన్నాడో ఆలోచన చేశారు ఎప్పుడైనా? దేవుని మీద సడగొద్దు. దేవుడిచ్చినటువంటి ఆ పని మీద మీరు ఏదో అవమానంగా మీరు భావించొద్దు. దేవుడు తప్పకుండా మిమ్మలను దీవించేవాడుగా ఉన్నాడు. రాజభవనంలో ఉండేటువంటి ఒక ధన్యత, ఒక గొప్ప అవకాశము నెహెమ్యాకు దేవుడు ఇచ్చి రాజుకి
గిన్నె అందించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ మాట ఎక్కడ వ్రాయబడిందంటే నెహెమ్యా గ్రంథంలోనే 1వ అధ్యాయము 11వ వచనం చివరి వచనంలో చివరిలో వ్రాయబడింది, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకు గిన్నె అందించేటువంటి వాడుగా ఉన్నాడు నెహెమ్యా. అయితే మెటుకు నెహెమ్యాను గురించినటువంటి మాటలు మరికొన్ని మనం విన్నట్లయితే, ఒకానొక సమయమున ఒకానొక సందర్భమున నెహెమ్యా రాజుగారి యొక్క కోటలో ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే షూషను కోటలో. 2వ వచనంలో వ్రాయబడింది. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చివర్లో, 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా. 1వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు, షూషను కోటలో నేను ఉండగా అని చెప్పి 2వ వచనంలో అంటున్నాడు, నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా షూషను కోటలో ఉన్నటువంటి సమయమున కొంతమంది నెహెమ్యాను కలుసుకున్నటువంటి సందర్భం ఇక్కడ వ్రాయబడింది. హనానీ అనేటువంటి ఒకతను వచ్చాడు. అట్లానే యూదులలో నుండి కొందరు నెహెమ్యాను వచ్చి కలుసుకున్నటువంటి వారుగా ఉన్నారని మనకు ఈ లేఖనాల్లో తెలియచేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు వచ్చినప్పుడు ఏమంటా ఉన్నారంటే, అక్కడ చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా. నెహెమ్యా వారు వచ్చి కలిసినప్పుడు క్షేమ సమాచారాలు అడుగుతా ఉన్నాడు. అయ్యా, ఎలా ఉన్నారు మీరు? యూదులు ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారా అని మనం అడుగుతాం కదా. ఎవరైనా మన బంధువులు కానీ స్నేహితులు కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు మనం చాలా విషయాలు అడుగుతాం. వ్యాపారం ఎలా జరుగుతుంది? ఆహారం బాగా దొరుకుతుందా? సమృద్ధిగా ఉన్నారా? కుటుంబం ఎలా ఉంది? అన్ని విషయాలు అడుగుతూ ఉంటారు. చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు పగలంతా మాట్లాడతారు. అన్నం తిన్న తర్వాత నైట్ డిన్నర్ అయిన తర్వాత నైట్ టైం 12, 1 గంట 2 గంటల వరకు కూడా అందరూ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటారు. కుటుంబాలను గురించి, బిడ్డలను గురించి అనేకమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలానే ఇక్కడ నెహెమ్యా అడుగుతా ఉన్నాడు, అందరూ ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి అని వారిని అడిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలా అడిగినప్పుడు ఒక మాట నెహెమ్యా విన్నాడు. చూడండి ఏమంటా ఉన్నారు అంటే 2వ వచనం చివరి అంటున్నాడు, యెరూషలేమును గూర్చియు చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు నేను వారిని అడుగగా. నెహెమ్యా అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే 3వ వచనంలో వ్రాయబడింది. శ్రేష్టమైనటువంటి దేవుడు మనతో నేటి దినాన మాట్లాడుతున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు 3వ వచనంలో, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మొట్టమొదటగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నెహెమ్యా, మా గురించి మీరు యోగక్షేమాలు అడుగుతూ ఉన్నారు కదా. విను, చెరపట్టబడినటువంటి వారిలో శేషించినటువంటి వారు, మిగిలినటువంటి వారు ఉన్నారు కదా. వారు ఎలా ఉన్నారంటే ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలో మనం చూసినప్పుడు వారు బాధతో వారు అనుభవించినటువంటి జీవితాన్ని గురించినటువంటి మాటలు నెహెమ్యాకు తెలియజేస్తూ ఉన్నారు. చెరపట్టబడిన వారిలో అంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉన్నదంటే చెరపట్టబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. చెరపట్టబట్టం అంటే ఏంటి? వారి జీవితాలు ఎలా ఉంటాయి? చెరసాలలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు కదా, ఖైదీలు నేటి దినాల్లో.
మన ఉంటున్నటువంటి ప్రదేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలలో, అన్ని దేశాలలో జైల్స్ అనేటువంటివి ఉన్నాయి, చెరసాలలు అనేటువంటివి ఉన్నాయి. ఆ చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళు బాధపడతా ఉంటారా, హాయిగా సంతోషంగా ఉంటారా? చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు. తినటానికి సరిగా తిండి ఉండదేమో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని ప్రదేశాలలో, లేకపోతే కొన్ని దేశాలలో ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆరోగ్యం బాగాపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? జైలు అధికారులకు తెలియచేయాలి, వాళ్ళు పర్మిషన్ తీసుకొని వారు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, కార్పొరేటెడ్ హాస్పిటల్స్కి మనం వెళ్ళాం కదా. దేవుని బిడ్డలారా, చెరపట్టబడినటువంటి వారు రెండవదిగా స్వేచ్ఛగా వాళ్ళు సంచరించలేరు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేరు. నేను ఇప్పుడు మన దగ్గర డబ్బులుంటే నేను ఫారెన్ వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. నువ్వు అనుకుంటే అమెరికా వెళ్ళాలి, నా దగ్గర 10 లక్షలు ఉంది, వెళ్ళి చూసి రావాలంటే నువ్వు వెళ్ళి రావచ్చు, నీ గవర్నమెంట్ వీసా ఇస్తే. కానీ అక్కడ ఉన్నటువంటి వారు, చెరలో ఉన్నవారు అలాగా ఎక్కడికి కూడా వెళ్ళలేరు, చెరలో ఉన్నారు. స్వేచ్ఛ లేనటువంటి జీవితము, ఏదైనా సరే చేయాలని అనుకుంటే చేయలేనటువంటి పరిస్థితి. అట్లాగా కొంతమంది చెరలో ఉన్నారు. చెరపట్టబడిన వారిలో మిగిలినటువంటి వారు ఉన్నారు, శేషించిన వారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, చెర అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. నువ్వు ఎవరి చెరలో ఉన్నావు మొట్టమొదట అది గుర్తుపెట్టుకో. ఎవరి చెరలో ఉన్నావు అంటే ఈ లోకరీతిగా అపవాది చెరలో ఉన్నావా, అపవాది చేత నువ్వు బంధించబడుతున్నావా, లేకపోతే దేవుని యొక్క చెరలో ఉన్నావా? నువ్వు దేవుని చెరలో నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నిన్ను చెరగా తీసుకుని వెళ్ళి తన దగ్గర ఉంచినట్లయితే నీకు అది క్షేమమే. పరదైసు అనేటువంటి ప్రాంతం ఉన్నది కదా, ప్రభువారు తనతో పాటు సిలువేయబడినటువంటి దొంగతో అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఇప్పుడు మనం ప్రభు యొక్క రాకడకు మునుపు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా, ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, ఈరోజు రేపో ఎల్లుండో, మన తల్లిదండ్రులు దేవుని యొక్క నామమును ఎరిగి రక్షణ పొంది రక్షణను కాపాడుకొని చనిపోయినటువంటి వారు ఉన్నారు, భక్తులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు డైరెక్ట్ పరలోకంలో ఉండరు, పరదైసులో ఉంటారు. పరదైసులో ఉంటారు. దావీదు కానీ, మోషే కానీ, పౌలు కానీ, పేతురు కానీ, ఆదాము కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నారంటే పరదైసులోనే ఉన్నారు. ఆ పరదైసుని చెరగా దేవుడు తీసుకుని వెళ్ళాడు. అది చెరగా ఉన్నది అంటే అక్కడ ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడికి రావటానికి మాత్రం స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే వారు ఈ లోక బాధల నుండి విడుదల పొంది అక్కడ ఉన్నారు. రెండవది అపవాది యొక్క చెర. అపవాది యొక్క చెర నుండి నువ్వు విడుదల పొందాలి, విడిపించబడాలి అంటే నీ అంతటా నీకు చేత కాదు. మరి నిన్ను ఎవరు విడిపించగలరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అపవాదిని జయించి నిన్ను ఆ చెర నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆయన మాత్రమే ఈ కార్యాన్ని, ఈ ఘనమైన కార్యాన్ని చేసి నిన్ను సంతోషపెట్టేటువంటి వాడు. నేటి దినాల్లో చాలామంది అపోహపడతా ఉన్నారు, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఒక 10 లక్షలు నేను ఆయనకు కానుకగా ఇస్తా, దేవుడికి కానుక ఇస్తా, దేవుని మందిరాన్ని కట్టిస్తా, దేవుని మందిరంలో ఫలానా వస్తువు లేదు నేను ఇస్తా, ఏసీ కావాలంటున్నారు పాస్టర్ గారు, 10 ఏసీ నేను ఇస్తా, ఏదైనా నేను కానుకనిస్తా, దశంభాగం ఇస్తానా, ఉపవాసం ఉంటా, ఇతరులకు సహాయం చేస్తా ఉన్నా చాలామంది అంటున్నారు.
నేను అన్నదానం చేస్తున్నానండి, నేను వస్త్రదానం చేస్తున్నా, పేదలకు నేను అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నా. మంచిదే, కానీ వాటి వలన నీకు పరలోకంలో ప్రవేశం అనేటువంటిది ఉండదు. నువ్వు ఇచ్చినటువంటి కానుకలను బట్టి దేవుడు నిన్ను హెచ్చించడు, అంటే పరలోకంలో నిన్ను చేర్చుకోడు. నువ్వు వాటిని నీ సొంత క్రియల ద్వారా నువ్వు జయించలేవు, అపవాదిని జయించలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అపవాది చెరలోనే ఉంటే యేసయ్య యొక్క సహాయం నువ్వు 100% తీసుకోవాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత బలవంతుడు అపవాదిని జయించగలిగినటువంటి వాడు నా యేసయ్య, మన ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెరపట్టబడినటువంటి వారిలో శేషించిన వారు ఎలా ఉన్నారంటే బహుగా శ్రమను నిందను పొందుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని బిడ్డలుగా ఉంటేనే, దేవుని యొక్క చెరలో ఉంటేనే, దేవునితోటి మీ జీవితాన్ని గడుపుతూ ఉంటేనే మీకు బహుమానం అనేటువంటిది ఉంటుంది, మెప్పు అనేటువంటిది ఉంటుంది. చాలామంది సేవకులు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? చాలామంది యేసయ్య ప్రేమను రుచి చూచినటువంటి వారు ఈ లోకరీతిగా ప్రక్కన పెట్టండి, యేసయ్యను అనుసరిస్తున్నటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ సన్మానం నాకు చేస్తున్నారు, మీరు నన్ను చాలామంది పొగుడుతూ ఉన్నారు, నాకు ఆధిక్యతనిస్తూ ఉన్నారు, నేను సైకిల్ మీదే వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఈరోజు ఒక కారు ఇచ్చాడు. నాకు నలుగురి చేత అవమానం పొందినటువంటి నా జీవితమును దేవుడు ఆశీర్వదించి ఘనతను నాకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక పూట తింటే రెండో పూట పస్తుండినటువంటి నేను దేవుడు మంచి ఆహారం ఇచ్చాడు. వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాస్తవమే. దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళు మొట్టమొదటగా కొన్ని శ్రమలు అనుభవించవచ్చు, కొన్ని నిందలు భరించవచ్చు. చాలామంది అనుకుంటున్నారు, నేను కష్టపడాలా సేవలో, నేను కష్టపడాలా, ఎంత కష్టపడాలి, దేవుడు చూస్తున్నాడు కదా, నాకు విడుదల లేదా, నన్ను అనేక మంది నిందిస్తూ ఉన్నారు కదా, నా పరిస్థితి ఏంటి అని దిగులు పడుతున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, ప్రియ సేవకులారా, మీరెవ్వరూ అలాగ అనుకోవద్దు. అనుభవంతో చెప్తున్నటువంటి మాట. దేవుని యొక్క సన్నిధిలో మీరు ఏ మాత్రం కూడా తగ్గించబడరు, కానీ ఆయన మిమ్మును, మీ సేవను, మీరు నడుస్తున్నటువంటి విధానం అంతటిని చూసి ఆయన బహుగా మిమ్మల్ని హెచ్చించడానికి మార్గమును సిద్ధపరుస్తూ ఉన్నాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 33 సంవత్సరాల అనుభవంతో ఈ మాట చెప్తా ఉన్నా. 33 సంవత్సరాల అనుభవంతో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. వారు బహుశ్రమ పొందినటువంటి వారుగా ఉన్నారు, కానీ అక్కడ వారు అటువంటి శ్రమను పొందినటువంటి సమయమున చూడండి, తర్వాత మాట చదువుకుందాం. శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకెన్నో మాటలు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటి ఎపిసోడ్లో నెహెమ్యా ధ్యానములో మొదటిగా నేడు మనం విన్నటువంటి ఈ యొక్క భాగంలో జస్ట్ కొంత ఇంట్రడక్షన్గా మాత్రమే దేవుడు మనతో నేడు దినాన్ని మాట్లాడాడు. మన అంశంలోనికి మనం ప్రవేశించడానికి సిద్ధపడదాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము అనేకమైనటువంటి మాటలు విందాము, నేర్చుకుందాం. ఏమంటా ఉన్నాడు అక్కడ?
మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని వారు నాతో చెప్పిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ వచ్చినటువంటి నెహెమ్యాను కలుసుకున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, యెరూషలేము యొక్క ప్రాకారము కూల్చబడింది, గుమ్మములు కాల్చబడ్డాయి. ఆ మాటలు విన్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? ఈ ప్రాకారం యొక్క ప్రాధాన్యత ఏంటి? గుమ్మముల యొక్క ప్రాధాన్యత ఏంటి? వాటిని మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో దేంతోటి పోల్చుకోవచ్చు? ఎందుకు దేవుడు ఈ మాటలను వ్రాయించాడు? ఎందుకు వ్రాయించినటువంటి దేవుడు ఈ దినమున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు? ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం, ఆలోచన చేద్దాం, దేవుని మాటలు విందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు నెహెమ్యా యొక్క జీవితాన్ని ఎలాగ దీవించాడో మనము నేర్చుకుందాం. మనము వాటిని విని మన జీవితాలకు అప్లై చేసుకుంటే దేవుడు మిమ్మును, మీ జీవితాలను, మీ కుటుంబాలను బహుగా వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవునయ్యా, నెహెమ్యా అనేటువంటి ఆ మాట, దేవుడు ఓదారుస్తాడనేటువంటి మాట, యెహోవా యొక్క ఆదరణ. అవునయ్యా, మీరు ఆదరించేటువంటి దేవుడు, ఓదార్పునిచ్చేటువంటి వాడు. మేము మా జీవితంలో అనేకమైనటువంటి సమస్యలతోటి, ఇరుకులు, ఇబ్బందులతోటి, కష్టాలతోటి మేము ఈ లోకములో యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. వయసుతోటి సంబంధం లేకుండా మా జీవితాలు కొంత కష్టము, నష్టముతో నలిగిపోతూ ఉన్నాయి. అనారోగ్యముతోటి ఏ కారణం చేతనైనా ఇబ్బంది ఉంటా ఉన్నది. కానీ వాటన్నిటిలో నెహెమ్యాను ఎలాగ నిలవబెట్టారో, ఆ మాటకు ఎలాంటి అర్థమునిచ్చారో మా జీవితాలను కూడా ఓదార్చండి నాయన. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల జీవితాలను మీరు ఓదార్చండి, మీరు ఆదరించండి, తగినటువంటి రీతిలో వాటిని మీరు హెచ్చించండి నాయన. ప్రభువా, మేము చెరబట్టబడినటువంటి అనుభవంలో ఉంటా ఉన్నామేమో, అపవాది చెరలో మేము ఉండకుండా మీ యొక్క సహాయంతోటి మమ్మల్ని విడిపించండి. ప్రభువా, మీకే వందనాలు నాయన. ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ మంచి జీవితాలను, ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాలు వారు కోరుకుంటూ ఉండగా వాటిలన్నిటిని మీరు అనుగ్రహించండి నాయన, మీరు ఆశీర్వదించండి. ప్రభువా నాయన, శారీరకంగా మంచి సదుపాయాలతో ఉన్నారేమో, ఆరోగ్యంగా ఉన్నారేమో, కానీ ఆత్మీయంగా ఎక్కడున్నారో ఆత్మీయ జీవితాన్ని మీరు చూడండి నాయన, మీరు కట్టండి, విడుదల దయచేయండి, క్షేమాభివృద్ధిని దయచేసి నాయన, మీ సన్నిధిలో వారు మిమ్మల్ని విడిచిపెట్టకుండా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కార్యక్రమం చూసిన వారికి, స్పాన్సర్ చేసిన బిడ్డకు, కుటుంబానికి తోడుగా ఉండి నాయన అన్ని విషయాలు మీరు ఆదరించండి. ప్రభువా నాయన, ప్రతి ఒక్కరి ప్రార్థన మానక అంగీకరించి అన్ని విషయాలలో మీ నామానికి మహిమకరమైనటువంటి బిడ్డలుగా నాయన, ఈ ఎపిసోడ్లోగా మాత్రమే కాదు, వచ్చేటువంటి ఎపిసోడ్స్లో కూడా నెహెమ్యాను గురించి, నెహెమ్యా ద్వారా అనేకమైనటువంటి మాటలు మేము విని ఆశీర్వదించబడే అనుభవంలోకి నడిపించమని మీకే సమర్పించుకుంటే యేసయ్య అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.